హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. షాప్ నుంచి ఎగ్స్ తేగానే అరే పగిలిపోతాయేమో అని స్టోర్ బాక్స్‌లోనైతే జాగ్రత్తగా పెట్టేస్తాం కదండీ. మీకు తెలుసా ఈ ఎగ్స్ కూడా ఒక స్టోర్ హౌస్ లాంటివే అని? ఇందులో హై ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయండి. అందువలన మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. బోన్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో ఇలాంటి హెల్తీ ఫుడ్‌ని మీరు కూడా ట్రై చేసేయండి. డైలీ 1 ఆర్ 2 ఎగ్స్ తింటే చాలా మంచిది హెల్త్‌కి. సో ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటీ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం మూత అయితే పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ టమాటీ ముక్కలు అయితే మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి చూడండి మనకి టమాటీ ముక్కలు అయితే ఇలా మగ్గిపోయి అక్కడక్కడ మనకి ముక్కలా ఉన్న వాటిని ఇలా గరిటతో స్మాష్ చేసుకుంటే అవి కూడా స్మాష్ అయిపోతాయి. ఇలా కలుపుకున్నాక మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకుందాము అడుగంటనివ్వకుండా. 2 to 3 మినిట్స్ అయితే మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలో ముందుగానే ఆమ్లెట్లా వేసుకున్న ఈ ఆమ్లెట్స్ని మనం 1 బై 1 అయితే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. కలుపుకున్నాక దీని మీద కూడా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మరగనిద్దామండి. అప్పుడు గ్రేవీ అనేది థిక్గా అయిపోతుంది. ఇలా థిక్గా అయిపోయిందని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్